మరి మన వాళ్ళు 7 మంది కుమారులు, 6 మంది కోడళ్ళు. మా వదిలి గారు దొరుకుతాను నాగమ్మా. మరి 33 జీతగాళ్ళు, 66 మంది కూలి వాళ్ళు, నా 7 వారు, నా తోడు వారు, మన వారు చిన్న పెద్దలు అంతా ఉడక మరి సగల సంతోషం ఉన్నారయ్యా. అవును అవునయ్యా. అవును కూర్చోమని కుర్చీలు వేసావు. అయితే నీవు పుట్టిన ఎందున అందరి క్షేమాలు విచారిస్తున్నావు. చాలా సంతోషమైనమ్మా. అదేవిధంగా నా వాళ్ళు క్షేమాలు చెప్తున్నాను విను. అవును మన వారు ఉన్న భక్తులు నా 7 మంది కుమారులు, 6 మంది కోడళ్ళు, మీ వదిన తొలసాని నాకు మన వాళ్ళు పెద్దలంతా చాలా సంతోషంగా ఉన్నారమ్మా. సంతోషం ఉన్నారట. మరి చాలా సంతోషం అన్నయ్యా. అయితే అన్నయ్యా ఏంటమ్మా మరి పావులు నన్ను పిలిచి 30 సంవత్సరాలు రాలేదు కదా అన్నయ్య. అయితే 30 సంవత్సరాలు రానన్నారు. రాకపోయినా ఈ రోజు నా పావు కాబట్టి మరి నువ్వు వచ్చింది చెప్పని వాటిలేమన్నయ్యా. అవును వాళ్ళు నుంచి ఈ పావులు మొత్తానికి 30 ఏళ్ళ తర్వాత నేను ఇంటికి వచ్చాను. అవునన్నయ్య. కానీ వచ్చిన కానీ ఏమన్నయ్యా అంటున్నావు. నా మీద గిరాకు కోపం లేదు కదా. అలా కాదమ్మా. అవును అడిగినది సందేహం లేదు కదా. సందేశమే లేదన్నయ్య. అదేవిధంగా నేను వచ్చేది కానీ చెప్తున్నా విను. అవునన్నయ్య. అదేమనగా